హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ నాకు వెరీ వెరీ స్పెషల్ అన్నమాట. బికాజ్ ఇట్స్ మై డెలివరీ వ్లాగ్. మీ అందరికీ తెలుసు కదా నేను ప్రెగ్నెంట్ అని. సో హాస్పిటల్కి నార్మల్ చెకప్కి వెళ్ళా. అంటే వన్ వీక్ ఉంది డెలివరీ టైంకి. బట్ జాయిన్ అయిపోమన్నారు చెకప్కి వెళ్ళినప్పుడు. సో అడ్మిట్ అయిన రోజు హాస్పిటల్లో ఈ వీడియో షూట్ చేశాను అనమాట. సో ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. అందుకే నాకు టైం లేకపోయినా టైం తీసుకొని మరి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ ఆ రోజు అయితే నేను, అమ్మ, ప్రీతు, ఇంకా అత్తయ్య కూడా వచ్చారు ఈసారి. సో అడ్మిట్ అయిపోమన్నారు, అందుకే అడ్మిట్ అయిపోవాల్సి వచ్చింది. సో ఇంకా అది సడన్గా కదా అడ్మిట్ అవ్వమన్నారు. సో అందుకే అమ్మ వాళ్ళు ఈవినింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ అలా వెళ్ళి నైట్ 6-7 కల్లా వచ్చేసారు. ప్రీతుకి రెడీ చేసి అదే స్నానం అది చేయించి. మేడం అక్కడ తినలేదు. సో నేను అది హాస్పిటల్కి వచ్చాకే దానికి నేను తినిపించాను అక్కడ కూడా. సో మళ్ళీ అంటే నేను హాస్పిటల్లో ఎక్కడ మళ్ళీ ఉండిపోతానో దాన్ని అక్కడ ఇంటి దగ్గర ఉంచేస్తారని మేడం అక్కడ తినలేదు. సో ఇంటి నుండి హాస్పిటల్కి వచ్చాకే తిన్నది నా దగ్గర. సో నెక్స్ట్ డే మార్నింగ్ నాకు సి సెక్షన్ చేస్తారు. బికాస్ ఫస్ట్ది నాది ఆపరేషనే అయ్యింది. ఎందుకంటే బట్ ఫస్ట్ టైం నేను నార్మల్ డెలివరీకి ట్రై చేశాను. కొంతమందికి ఫాస్ట్గా పెయిన్స్ వస్తాయి, కొంతమందికి ఆగి ఆగి వస్తాయి కదా. సో నాది సెకండ్ టైపు, ఆగి ఆగి వచ్చేవి. ఇంకా నేను డెలివరీకి 2 days ముందు నుండి ఏం తినలేదు. సో డెలివరీ అయిన రోజు కూడా ఏం తినలేదు. సో నాకు వామిటింగ్స్ అయిపోయేవి, చాలా ఎక్కువ వామిటింగ్స్ అయిపోయాయి. సో ఆ బేబీ మూమెంట్స్ చూస్తే, బేబీ మూవ్ అయితే ప్రెస్ చేయమని ఒక థింగ్ ఇస్తారు సిస్టర్స్, అది కూడా నాకు చేయడానికి ఓపిక లేకుండే. సో సో ఇంకొంతమంది అంటారు ఇంకా కొంచెం ఉంటే నార్మల్ డెలివరీ అయిపోదును కదా అని. బట్ మనకే తెలుస్తుంది. సో మనకి ఒక సిచ్యువేషన్ అంటూ వస్తుంది, ఒక సెల్ఫ్ డెసిషన్ తీసుకోవాలి అని. సో ఆ రోజు నాకు ఆ సిచ్యువేషన్ వచ్చింది. సో అందరూ చెప్తారు, బట్ ఎఫెక్ట్ అయ్యేది మనకే కదా. సో అందుకే నేను ఆ ఛాన్స్ తీసుకోలేదు, నేనే డెసిషన్ తీసుకున్నాను. సో నా డెసిషన్ మా హస్బెండ్ వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేశారు. ఎందుకంటే నాకు అసలు ఓపిక లేదు ఆ రోజైతే. అస్సలు అంటే అస్సలు ఓపిక లేదు. సో నేనైతే నార్మల్ పెయిన్స్, అంటే నార్మల్ డెలివరీకి వచ్చిన పెయిన్స్ భరించాను. అండ్ ఆఫ్టర్ ఆపరేషన్ తర్వాత, సి సెక్షన్ తర్వాత ఆ పెయిన్ కూడా భరించాను ఫస్ట్ టైం డెలివరీకి. చాలా అంటే చాలా మర్చిపోలేని రోజు అది. సో ఈసారి కూడా ఆపరేషనే, సిజరీనే చేయాల్సి వచ్చింది. సో మా అమ్మ అంటే బ్లడ్ లేదు, కొంచెం తక్కువ ఉంది. అందుకే మా అమ్మ తెగ ఫ్రూట్స్ అవి, అంటే లాస్ట్ టైం మా అమ్మ దగ్గరుండి చూసింది కదా, మా అమ్మ ఫుల్గా ఏడ్చింది ఆ రోజైతే. సో ఇంకా అందుకే ఈసారి ఎవరు ఛాన్స్ తీసుకోవట్లేదు. మా అమ్మ అయితే ఫుల్గా తినిపించేస్తుంది ఫ్రూట్స్ అవన్నీ. ఇంకా మేడం ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చింది కదా, సో నేను తినిపించాక మేడం నేను ఇలా ఆడుకుంటున్నాము. సో మా హస్బెండ్ అయితే ఆ రోజు అడ్మిట్ అవ్వమన్నారు అని చెప్తే 11కి అలా మార్నింగ్ చెప్తే, మా హస్బెండ్ ఈవినింగ్ అంటే నైట్ 10కి అలా వచ్చేసారు. అంటే ఫ్లైట్కి వచ్చారు, అందుకే అంత బేగా వచ్చారు. అండ్ లాస్ట్ టైం కూడా వచ్చారు, మార్నింగ్ చేస్తే నైట్ 12కి అలా వచ్చేసారు. సో ప్రీతు అయితే వాళ్ళ డాడీ వచ్చారు కదా, ఫుల్గా ఆడుతుంది. ఇంకా నైట్ ప్రీతు ఎందుకు అని మా హస్బెండ్తో పాటు ఇంటికి పంపించేసాను. సో యాక్చువల్ ఏమైంది అంటే లాస్ట్ టైం మా హస్బెండ్ కూడా నాతో పాటు ఉన్నారు, బట్ ఈసారి ప్రీతు ఉంది కదా నైట్ ఎందుకు అని ఇంటికి పంపించేశాను. సో నాకు నైట్ 1 o'clock నుండి ఏం తినదు యాక్చువల్లీ, వాటర్ కూడా తాగొద్దు అనేసారు. సో ఏం తినలేదు, ఏం తాగలేదు అనమాట. నాకు మార్నింగ్ 10కి అలా సి సెక్షన్. సో అందుకే 1 నుండి ఏం తినివ్వలేదు నాకు. సో వీళ్ళు నాకు సిస్టర్స్ వాళ్ళు జల్లేసారు నాకు. ఇవి నేను ఎప్పుడో స్కూల్ టైం అప్పుడు వేసుకున్నాను, ఆ రోజులు గుర్తొచ్చాయి నాకు. సో నాకు కొత్తగా అనిపించింది. అంటే లాస్ట్ టైం నాకు నార్మల్ డెలివరీకి ట్రై చేశారు కదా, సో ఇవన్నీ ఏం చేయలేదు. సో బట్ ఈసారి ఆపరేషన్ అది ముందే తెలుసు కదా ఆపరేషన్ అని. సో అందుకే వాళ్ళన్నీ ప్రిపేర్ చేసుకున్నారు మార్నింగే. సో ఫైనల్గా అయితే నేను
డెలివరీ అయిపోయాను. చిట్టి బాబు పుట్టాడు నాకు. మా అమ్మ వాళ్ళైతే ఇంకా మా అమ్మ ఆనందాన్ని అస్సలు ఆపలేకపోయాను. ఇంకా అత్తయ్య, మా హస్బెండ్ వాళ్ళు కూడా. సో వాళ్ళందరికీ ఫోన్ చేసేస్తున్నారు. ఇక్కడ మా పారు అయితే మా చెల్లి చాలా అంటే చాలా కష్టపడింది పాపం. అంటే నించొని బాబుని పట్టుకొని నేనే ఫీడింగ్ ఇచ్చాను. సో అది అలా ఒంగొని పట్టుకొనే ఉండేది. ప్రీతుకు కూడా అంతే. సో మా చెల్లి అయితే చాలా చాలా కష్టపడింది నా కోసం ఆ రోజు. సో నెక్స్ట్ డే హాస్పిటల్లో మాకు కేక్ కటింగ్ చేయించారు సిస్టర్స్ వాళ్ళందరూ. బాబు ఫస్ట్ కేక్ కట్ చేసాడు అన్నమాట ఆ రోజు. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇలా జరిగి బట్ కొంచెం బాధ ఏంటి అంటే మా హస్బెండ్ ప్రీతు అమ్మ వాళ్ళు అప్పుడే ఫ్రెష్ అవ్వడానికి ఇంటికి వెళ్ళారు. సో అత్తయ్య అప్పుడు వచ్చారు. ఇంకా సిస్టర్స్ వాళ్ళ టైం అయిపోయిందని ఇంకా కేక్ కట్ చేయించేశారు. సో అలా జరిగిందన్నమాట. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు ఇంకా అందరూ అక్క వాళ్ళు అందరూ హాస్పిటల్కి వచ్చారు చూడ్డానికి. సో ఇది నా డెలివరీ వ్లాగ్ అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్స్ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.